ఇప్పుడు మొత్తానికి 125 రోజులు అయిపోయింది ప్రభుత్వం ఈరోజు ఏర్పాటయ్యి. నాకు తెలిసి తెలంగాణ అంటే మొత్తం ఓల్ ఇండియాలో ఇంత ప్రజా వ్యతిరేకత మూటగట్టుకున్నటువంటి అధికార పార్టీని మాత్రం నేనైతే చూడలేను నా 14 సంవత్సరాల జర్నలిజంలో. బట్ చాలామంది ఉన్నారు, చాలాసార్లు కూడా అంటే వచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు కనీసం ప్రజలకు ఏమాత్రం గింత కూడా చేయకుండా కేవలం రాజకీయ కక్ష సాధింపు ధోరణులు, లేకపోతే ఏమంటారు గేట్లు ఎత్తేస్తాం, లేకపోతే ఇది ఫోన్ ట్యాపింగ్ అని చెప్పేసి అది ఇప్పుడు ప్రపంచంలో కొత్తగా జరిగినట్టు, అసలు బీభత్సమైన క్రైమ్ అయినట్టు దాన్నంతా హైలైట్ చేసినట్టు డైవర్ట్ పాలిటిక్స్ గురించి చెప్తా ఉన్నా. ఎందుకంటారు ప్రజా సమస్యలు దిక్కుగా ప్రజాపాలన పేరిట అధికారంలోకి వచ్చిన వీళ్ళు ప్రజల్ని గాలికి వదిలేసిండ్రు, అడ్డమైన విషయాల మీద మాత్రం మంచి దృష్టి సారించారు. ఇది ఎంతవరకు ఇట్నే కొనసాగుతుంది? ఎన్నికల ముందు కూడా నేను అన్నా కొండకి ఎంట్రిక కట్టారు, వచ్చి ఇష్టం ఉన్నటువంటి వాగ్దానాలు ఇచ్చేసి కొండ వచ్చింది. ఆ కొండ ఇప్పుడు మీద పడుతుంది. మీద పడుతుంటే ఏం తప్పించుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు తప్ప కొత్త హామీల గురించి మాట్లాడతలేను, ఉన్న హామీలు కూడా సరిగ్గా చేయట్లేదు కదా. కొత్త ఉన్న హామీలు ఇవన్నీ ఏంది, 2 లక్షల రుణమాఫీ, 4,000 పింఛను, ఇవన్నీ సాధ్యమవుతున్నాయా? నీకు పింఛన్ ఇంతవరకు రైతు బంధు ఇప్పుడు తీసుకుంటుంది ఏంది, పాత ప్రభుత్వం ఇచ్చినటువంటి 2,000 పెన్షనే తీసుకుంటున్నారు, పాత ప్రభుత్వం ఇచ్చినటువంటి రైతు బందే తీసుకుంటున్నారు. రుణమాఫీ కూడా పాత ప్రభుత్వం చేసిపోయింది, వీళ్ళు కొత్త ప్రభుత్వం చేయనటువంటిది. వీళ్ళు ప్రధానమైనటువంటి ఇంకే అంశాలు కూడా ఇప్పుడు ఉన్నటువంటి కొత్తగా ఈ 125 రోజుల్లో వాళ్ళు చేస్తా అన్నది ఒక బస్సుకు సంబంధించినటువంటిది ఇచ్చారు తప్ప ఇంకే రకమైంది. గ్యాస్ కూడా ఏంది ఇవనే, ఇంకా మొత్తం ఇంప్లిమెంటేషన్ జరగలేదు. ఇప్పుడు ఈ రోజు విద్యుత్కి సంబంధించి ఇంటికి 200 యూనిట్లకు సంబంధించి ఆపేసి ఎలక్షన్ కోడ్ వచ్చిందని కొత్త అప్లికేషన్ తీసుకోవట్లేరు. మళ్ళా కొంతమందికి జీరో బిల్ రావట్లేదు, కొంతమందికి మామూలు బిల్లులే వచ్చేస్తున్నాయి. ఏ ఒక్క కార్యక్రమం కూడా సరిగ్గా ఇంప్లిమెంటేషన్ చేయకపోవడంతో ప్రజల్లో చర్చ మొదలైంది. అరే మన ఒకరోజు సెక్రటేరియట్ ముందు ఒక రైతు వచ్చిండు, మన జర్నలిస్ట్ మిత్రులు అందరం కూడా మాట్లాడుకుంటుంటేనే వచ్చి చిన్న కట్టెన్ కింద వేసి మొద్దును ఎత్తుకున్నట్టుంది అనేది ఇష్టం ఉందని బూతులు తిట్టిపోతుండు ఆ రైతు. సెక్రటేరియట్లో మీడియా పాయింట్ దగ్గర రైతు బూతులు ఇష్టం ఉన్న బూతులు తిట్టుకుంటా పోయి మేము అనవసరంగా తప్పు చేసిన లిటరల్గా అన్ని బూతులు తిట్టుకుంటా పోయినటువంటి సిచ్యువేషన్ కళ్ళారా చూసినటువంటిది. అది అందరం ఉన్న జర్నలిస్ట్ మిత్రులందరూ కూడా ఉన్నారు మీడియా పాయింట్. అట్లాంటి సిచ్యువేషన్ అయితే ఇంత త్వరగా వస్తుంది అనేది అయితే అనుకోలేదు. ఎందుకంటే హామీలు విపరీతమైన బడ్జెట్ కంటే ఎక్కువ. మళ్ళీ ఇన్ని హామీలు ఎలక్షన్ ముందు ఇన్ని హామీలు ఇస్తారు. ఎట్లంటే మేము బడ్జెట్ మొత్తం చూసినాము, మొత్తం చదివినాము, కమిటీ చేసినాము, శ్రీధర్ బాబు నేతృత్వంలో ఎంత ఆదాయం వస్తుంది, ఎంత ఖర్చు అవుతుంది, ఇవన్నీ చూసే లెక్కలు చూసే ఇచ్చినామని మళ్ళీ ఇవన్నీ చెప్పిన నేపథ్యంలో ప్రజలు విశ్వసించి ఓహో ఇది ఉంది అని. కానీ ఇంప్లిమెంటేషన్కి వచ్చేసరికి ఉన్నయి పోయే కాడికి మొదలైంది. అప్పుడు ప్రజలకు సురుకు మొదలవుతుంది. ఇప్పుడు ఏంది పంటలు ఎండిపోయే సిచ్యువేషన్ అయితే గతంలో లేదు, 10 ఏళ్ల కాలంలో లేదు. కాలువ కింద కూడా సాగర్ కింద కావచ్చు ఇంకే దగ్గర కాలువల ద్వారా వారిని అయితే ఎండిపోలేదు. కరెంటు సమస్యలు వస్తున్నాయి. ఈ సమస్యలను తప్పించుకోవడానికి రాజకీయంగా డైవర్షన్, ఫోన్ ట్యాపింగ్కి సంబంధించినటువంటి అంశం అయితే అది ఫోన్ ట్యాపింగ్ భారతదేశంలో ప్రవేశపెట్టి భారతదేశంలో చర్చ చేసిందే కాంగ్రెస్ పార్టీ. ఫోన్ ట్యాపింగ్ మొదటి నుంచి ఇందిరాగాంధీకి సంబంధించిన కాలంలోనే ట్యాపింగ్ జరిగింది అనేది పెద్ద ఆరోపణలు విపరీతమైన. అప్పటి కాలంలో ఒక మంత్రి పదవి కూడా పోయినటువంటి సిచ్యువేషన్ చూసి కాంగ్రెస్ పార్టీ ఇక్కడ అధికారంలో ఉన్నప్పుడు చిరంజీవి ట్వీట్ చేసిన అంతకుముందు ఉన్నటువంటి చిరంజీవి నా ఫోన్ ట్యాప్ చేస్తున్నారు పిఆర్పీలో ఉన్నప్పుడు చెప్పారు. అంతెందుకు తెలంగాణ ఉద్యమ కాలంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తెలంగాణకు సంబంధించిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మా ఫోన్లు అన్ని ట్యాప్ అవుతున్నాయి, మా ఫోన్లు అన్ని ట్యాప్ అవుతున్నాయి నిరంతరం ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టి విమర్శ చేసేటువంటిది. కేంద్ర ప్రభుత్వంలో మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఫోన్ ట్యాపింగ్ ఉందని అప్పుడున్న ప్రతిపక్షాలన్నీ గొడవపెట్టి ఉన్నాయి. భారతదేశానికి ట్యాపింగ్ వ్యవస్థను అన్నిటిని అప్రజాస్వామిక విధానాలను ప్రభుత్వాలను కూల్చడాలు, ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడాలు, ఈ అప్రజాస్వామిక సంప్రదాయాలు సూత్రాలు అన్నీ ప్రవేశపెట్టి ప్రజలకు పరిచయం చేసిందే, రాజకీయ పార్టీలకు పరిచయం చేసిందే కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు వాళ్ళు సంప్రదాయాన్ని సుబ్బిని శుద్ధ పూసను అన్న సామెతలాగా ఇవన్నీ చెప్తే ఎవరు విశ్వసిస్తారు, ఎక్కడ విశ్వసిస్తారు? మీరు ఇప్పుడు బీజేపీ అంటుంటారు, బీఆర్ఎస్ అంటుంటారు. బీజేపీ కూడా పెగాసిస్ మోడీ ఏం చేసిండు, మీరు డోర్ ఏది
మీరు కిటికీలు దర్వాజాలు తెరిస్తే మోడీ షటర్లే ఎత్తిండు. షటర్లు ఎత్తి పెగాసిస్ సాఫ్ట్వేర్ అనేది తెచ్చి 10,000 మందికి సంబంధించిన 10,000 దేశంలో ట్యాపింగ్లు అవుతున్నాయని మీరేగా పార్లమెంట్లో గొడవ పెట్టింది. మీరే మీరున్నప్పుడు బీజేపీ గొడవ పెట్టింది కేంద్రంలో. ఇప్పుడు మన పార్లమెంట్ స్తంభింపజేసినటువంటిది ఇక్కడ ట్యాపింగ్ ఎక్కువ సంబంధించిన కల్చర్ నేర్పిందే కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు కాంగ్రెస్ వాస్తవానికి ఏమైందంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో రాజకీయ వ్యవస్థ సిచ్యువేషన్లో ఇప్పుడు రేవంత్ రెడ్డి చేయట్లేదు ట్యాపింగ్. ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం ట్యాపింగ్ చేస్తూనే ఉంది కదా. చేయబట్టే ఇన్ఫర్మేషన్ రాబట్టే మీరు అభద్రతా భావంలోకి గురైపోతున్నారు కదా. విత్ ఇన్ ద పార్టీలు కావచ్చు, అవతల పార్టీలు ఉన్నది కావచ్చు, ట్యాప్ చేస్తున్నటువంటిది తెలిసిపోతూనే ఉంది కదా సమాచారం. దానికి ప్రత్యక్ష ఉదాహరణ కూడా చెప్పి ఫోన్ ట్యాపింగ్ అంటే 2 సార్లు, ఒక్కసారి కాదు 2 సార్లు ఎవరైతే మంత్రి పొన్నం ప్రభాకర్కి సంబంధించిన దాంట్లో ఒకసారి ఒక ఆర్డీఓకు మాట్లాడింది, ఆర్డీఓ వాళ్ళతో మాట్లాడింది, ఆ తర్వాత ఇంకొకసారి పాడి కౌశిక్ రెడ్డి అవి కూడా బయటకు వచ్చేసింది. అంటే వీళ్ళే అంటారు టోటల్ విత్ ఇన్ ద పార్టీ. సరే బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు సరే ప్రతిపక్షాలు చేసిందో లేకపోతే అధికారంలో చేసిందేమో కానీ ఇప్పుడు ఈ కాంగ్రెస్ అయితే మొత్తం వాళ్ళకు ఉన్నటువంటి మంత్రుల మీద కూడా చేస్తుంది కదా. అదే గతంలో కూడా అంతే విత్ ఇన్ ద సొంత పార్టీలకు సంబంధించినటువంటి ట్యాపింగ్ ఇందిరాగాంధీ కానించే మొదలైంది. అది వెళ్ళే దేశానికి ఇంకా ఇప్పుడు ఇక్కడ కూడా లీక్ అయిందనే ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ విషయం ఎక్కడ కేసు ఇంకా పెట్టినట్టయితే లేదు. పెడతామో అని ఆపలేదు. టెలిగ్రాఫ్ యాక్ట్ ఇంకా పెట్టలే నేను కోర్టుకు చెప్పారు పెడతాము అని. ఇప్పుడు ఎంతసేపటికి సాక్ష్యాలు ధ్వంసం అయినటువంటి అంశం మీదనే విచారణ జరుగుతుంది. అఫీషియల్గా ఎక్కడ ఫోన్ ట్యాపింగ్ అనేది ఇంతవరకు స్టేట్మెంట్ లేదు. ఎంతసేపటికి లీకేజ్, మీడియా లీకేజ్, సోషల్ మీడియాలో లీక్లు అవుతున్నటువంటి ఇదే కనిపిస్తుంది తప్ప ఎక్కడ అఫీషియల్గా అయినట్టు అఫీషియల్ కూడా జరగదు. ఫోన్ ట్యాపింగ్ అనేది ఇప్పుడున్న రాజకీయ వ్యవస్థలో అఫీషియల్గా చేయరండి, చట్టం ఒప్పుకోదు. ఏ ప్రభుత్వం అయినా చట్ట ప్రకారం ఫోన్ ట్యాపింగ్ చెయ్యదు. అన్అఫీషియల్గా అన్ని ప్రభుత్వాలు చేస్తున్నాయి. ఇదే విషయం మీద నేను ఒకటి వార్త విన్నా, సోషల్ మీడియాలో కూడా చూసా. అంటే నా గత ఎలక్షన్ టైంలో ఈ రాజకీయ నాయకులు విత్ ఇన్ ద పార్టీ ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్నటువంటి చాలామంది పొలిటీషియన్స్ కానీ బీజేపీలో ఉన్నటువంటి పొలిటీషియన్స్ కానీ మా ఫోన్లు అప్పుడు ట్యాప్ చేసినారు, మేము ఎలక్షన్ల కోసం డబ్బులు తీసుకోకపోతుంటే పట్టేసినారు అని చెప్పేసి డీజీపీకి ఫిర్యాదు చేస్తున్నటువంటి పరిస్థితి. ఇది ఎంత దారుణం ఇది. అది ఈ ట్యాపింగ్ వ్యవస్థలో ఈ ట్యాపింగ్ దాని మీద ఓవర్గా వస్తున్నటువంటి దాంట్లో అది మర్చిపోయి అన్ని మాట్లాడుతున్నారు. ఎలక్షన్ ఇప్పుడు ట్యాపింగ్ విషయం లీక్ అయిందంటే మునుగోడు ఎలక్షన్లో రాజగోపాల్ రెడ్డి పట్టుకున్నామని లీకేజ్ వచ్చింది 3.5 కోట్లని. ఆ తర్వాత దుబ్బాకకు సంబంధించినటువంటి ఎలక్షన్ టైంలో ఎలక్షన్ కమిషనే మొత్తం బాధ్యత కదా. ఆ బై ఎలక్షన్లో ఈ పోలీసులు అంతా ఎవరు ఆధ్వర్యంలో పనిచేస్తారు? ఎలక్షన్ కమిషన్ ఏంది? డబ్బులు పోకుండా చూసుకోవాలి, డబ్బులు దొంగ డబ్బులు మరి దొంగ డబ్బులు పట్టుకుంటే తప్పే ఉంది. అప్పుడు రాజగోపాల్ డబ్బుల కోసమే ఈ రోజు ఆ టైంలో ఫిర్యాదు చేసినా ఇది కోర్టు ముందు చెల్లదు. ఆ టైంలో ఎలక్షన్ జరుగుతుంటే పట్టుకున్నామని చెప్పారు. మరి ఎలక్షన్ టైం జరుగుతుంటే పోలీస్ పని, ఎలక్షన్ కమిషన్ పని అదే పట్టుకున్నది. అవతల పార్టీ వాళ్ళు పట్టుకోలేదంటే మరి అప్పుడు ఎలక్షన్ కమిషన్ అడగాలి. ఎలక్షన్ కమిషనే బాధ్యత వహించాల్సి వస్తుంది కదా. చట్ట ప్రకారం రూల్ ప్రకారం ఏది చూసుకున్నా ఒక ప్రొసీజర్ ప్రకారం చూసుకుంటే ఆ టైంలో మా కాంగ్రెస్ వాళ్ళే పట్టుకున్నారు, బీజేపీ వాళ్ళే పట్టుకున్నారు అనేది ఒక ఆరోపణ. ఆ ఆరోపణ అప్పుడు ఎలక్షన్ కమిషన్ అడగాలి. అప్పుడు బాధ్యత అంతా ఎలక్షన్ కమిషన్దే ఉంటుంది కదా. ఎలక్షన్ కమిషన్కి సంబంధించినటువంటి ఆధ్వర్యంలో పనిచేస్తున్నటువంటిది. ఎలక్షన్ డబ్బులు పంచడానికి పోతుంటే పట్టుకుంటే ఇప్పుడు తప్పు పడుతున్నారు. ఇప్పుడు ఏంది మమ్మల్ని పైసలు ఎలక్షన్ టైంలో పైసలు వంచుతాను తీసుకోపోయారు అనేది ఒక నగ్న సత్యం అయితే బయటపడదుగా. పోలీసులు పట్టుకున్నారు కదా, మీరు దాన్ని ట్యాపింగ్ ద్వారా చేసిరానో ఇంకేజ్ చేసిరా అనేది మీరు ఆరోపిస్తున్నారు. అది కోర్టులో తెలుసుకు ఇది సాక్షి దీనికి సంబంధించిన ట్యాపింగ్ సంబంధించింది రాజకీయపరమైనటువంటి అంశం కింద కొద్ది రోజులు మీడియాలో చర్చ కోసం ఉపయోగపడుతుంది తప్ప ఇంకో అంశం కింద ఉపయోగపడదు. ఎందుకంటే ఇప్పుడున్న భారతదేశ రాజకీయ వ్యవస్థలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అఫీషియల్గా చట్ట ప్రకారము ట్యాపింగ్ చేయకపోయినా అనఫీషియల్గా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రంలో ఉన్న ఏ ప్రభుత్వం అయినా విత్ ఇన్ ద పార్టీల బయట వ్యక్తులు అందరు వ్యక్తులే ఈ చట్ట విరుద్ధంగా అది చేస్తున్నారు. దాన్ని ఎవరు పట్టుకోవాలి? మరి ఈ గవర్నమెంట్ పోతే ఆ గవర్నమెంట్ పట్టుకుంటుంది, ఆ గవర్నమెంట్ పోతే ఈ గవర్నమెంట్ పట్టుకున్న దొరకలేనటువంటిది. ఈ ఎక్విప్మెంట్ ఎవరు కొన్నారు? ఎక్కడ అఫీషియల్గా ఎక్కడ ఉండదు, అనఫీషియల్గా ఏడ నిరూపిస్తారు ఏంది? ఈ అనఫీషియల్గా చేసి వీళ్ళు ఇదేంటంటే నా అంచనా ఏంటంటే ఇది ఇక్కడ హైదరాబాద్లో పెద్ద హవాలా నడుస్తున్నది. ఈ హవాలాకు సంబంధించినటువంటిని మొత్తము
ఇప్పుడు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వ అధినేత తన గ్రిప్పులో పెట్టుకునే ఒక లక్ష్యంతో అవును పనిచేస్తున్నాడు. ఎందుకంటే 1000 కోట్ల అవాలో నడుస్తుంటుంది అన్అఫీషియల్, అందులో కూడా మాకింత రావాలి అనే ఒక టార్గెట్గా పెట్టుకొని దీన్ని బేస్ చేసుకొని ఇప్పుడు కూడా ట్యాపింగ్ చేస్తూనే ఉంటున్నారు.